ముఖ్యమంత్రి గారి సూచనలు ఆదేశాలు, అదేవిధంగా మైనార్టీ శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా షరీఫ్ గారు మన అడ్వైజర్ గారు, దాంతో పాటు మరీ ముఖ్యంగా మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు, వక్ఫ్ ఏదైతే మనకి బోర్డు ఉందో దానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి అబ్దుల్ అజీజ్ గారు, ఈయన ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ కార్యక్రమం ఏమిటంటే తాలీమే హునర్ అని చెప్పేసి, అంటే ఏదైతే విద్యార్థులు మరి ముఖ్యం, ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ అనేది ముస్లిం సమాజం యొక్క అభివృద్ధి కోసము, దీంట్లో వేరే వాళ్ళు వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం. ముస్లిం సమాజంలో ఎవరైతే పిల్లలు పేదరికంతో అలమటిస్తున్నారో వారు ముందుకు కొనసాగడానికి ఇది తీసుకురావడం. దీంట్లో 10th క్లాస్ విద్యార్థులు, మరీ ముఖ్యంగా మీ గురించి 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు 80-85% కన్నా ఎగో వచ్చిన వారు మీరు ఒక క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అనేది ఏర్పాటు చేసి దీంట్లో నుంచి ఎవరైతే మేజర్ చాలా మంచి తీసుకుంటున్నారో రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది విద్యార్థులను ముస్లిం విద్యార్థులను వాళ్ళు కంప్లీట్ గా దత్తత తీసుకుంటారు. కంప్లీట్ గా వక్ఫ్ బోర్డ్ అనేది దత్తత తీసుకొని అది కూడా